ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యమును ధ్యానం చేద్దాం. మహాగణుడ సర్వోన్నత దేవ, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, మీ పాదాల దగ్గరికి వస్తుండగా మాతో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాను. నా తండ్రి, మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము నాయన. ఆయన మనుషులు మాట్లాడాలని మీరు మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను. ఆయన మీ వాక్యం జీవమై ఉంటుంది. మా ఆత్మలను, మా శరీరమును బ్రతికింప చేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి మీ వాక్యంతో మమ్మల్ని సంధించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం. ఆమేన్. మరి ఈరోజు ఈ వారం నుంచి మనం ఇంకొక పత్రికని మనం ధ్యానం చేద్దాం. తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలు, మొదటి 2 పత్రికలు ఉన్నాయి, వాటిని ధ్యానం చేద్దాం. ఈరోజు తెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మనం ధ్యానం చేద్దాం. గమనించినట్లయితే ఈ మొదటి అధ్యాయంలో 1 నుంచి 10 వచనాలు ఉన్నాయి. ఈ 10 వర్సెస్ ఈరోజు మనం చదువుదాం. ఎవరైనా చదవచ్చు. అయితే తెస్సలోనీయులకు అనేటువంటి ఈ యొక్క సంఘానికి పౌలు గారు రాస్తా ఉన్నారు. ఇది అప్పటి ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి గ్రీస్ దేశంలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి పట్టణము. అక్కడ మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం, ఒక నూతనంగా అంగీకరించబడినటువంటి ఒక సంఘము. కొంతమంది విశ్వాసులు నూతనంగా ప్రభువుని అంగీకరించిన వారు, అంతకుముందు వారు విగ్రహారాధన చేసేవారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అయితే వారు ఎప్పుడైతే దేవుని సువార్తను విని అంగీకరించి అక్కడ ఒక చిన్న సంఘం ఏర్పడింది. అయితే ఆ సంఘము అనేక శ్రమల గుండా వెళ్ళింది. అనేకమైనటువంటి శ్రమలు వాళ్ళు అనుభవించాల్సి వచ్చింది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు, మన వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు. అయితే మరి వారిని బలపరచడానికి ఆ సమయంలో మరి పౌలు గారు వారికి ఒక పత్రిక రాస్తా ఉన్నారు. గమనించంటే పౌలు గారు రాసినటువంటి అన్ని పత్రికల్లో తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో ప్రాముఖ్యంగా ప్రభు యొక్క రాకడ గురించి రాస్తా ఉన్నారు. కొరింథీ కానీ, లేదంటే అనేక రోమీలకు రాసిన పత్రికలో కానీ, అన్ని పత్రికల్లో దీని గురించి ప్రస్ఫుటంగా ఇవ్వబడలేదు. కానీ ప్రభు యొక్క రాకడ గురించి తెస్సలోనీయులకు రాసినటువంటి పత్రికలో మాట ఏమంటున్నారంటే, దేవుని యొక్క రాకడ గురించి రాయటమే కాదు, 5వ అధ్యాయంలో గమనించినట్లయితే ఏమంటున్నారంటే, లాస్ట్ వచనం, 5వ అధ్యాయము 27వ వచనం. సహోదరులందరికీ ఈ పత్రిక చదివి వినిపింపవాలని ప్రభు పేరట మీకు ఆనపెట్టుచున్నాను. ఈ పత్రిక అందరికీ కూడా చదివి వినిపించాలని ప్రభు పేరట మీకు ఆనపెట్టుచున్నాను, అంటే మీకు ఒప్పుకు పెడుతున్నాను అని చెప్పి పౌలు గారు రాస్తా ఉన్నారు. ఎందుకంటే అందరూ కూడా ఈ యొక్క పత్రికను తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని చదివి దీనిలోని విషయాలను గ్రహించాలి అని చెప్పి పౌలు గారు అంటున్నారు. మరి ఈ యొక్క మొదటి 10 వచనాలు చూద్దాం. మొట్టమొదటి వచనాలు చూసినట్లయితే, తండ్రి అయిన దేవుని యొద్దను ప్రభువు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనీయుల సంఘమునకు పౌలును, సిల్వానును, తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. కృపయు సమాధానము మీకు కలుగును గాక. పౌలు గారు రాసేటప్పుడు చాలా సందర్భాల్లో తండ్రి అయిన దేవుని గురించి, అలాగే యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాస్తా ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసు క్రీస్తు నందును ఉన్న తెస్సలోనీయుల సంఘమునకు. ఒక సంఘము చాలా సందర్భాల్లో గమనించినట్లయితే యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో కూడా క్రీస్తు యొక్క విరోధమైన బోధ గురించి మాట్లాడుతా, ఎవరైతే ఏ ఆత్మ అయితే క్రీస్తు శరీరధారిగా వచ్చాడని చెప్పి ఒప్పుకొనునో ఆ ఆత్మ దేవునికి సంబంధించింది, మిగతాది కానిది, లేదంటే ఆయన శరీరధారిగా వచ్చాడు అని చెప్పి ఒప్పుకొనటువంటిది
మరి దేవుడి నుండి వచ్చినటువంటి ఆత్మ కాదు అని చెప్పి స్పష్టంగా రాస్తా ఉన్నారు. అలాగే చూసినట్లయితే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఉన్నటువంటి అనేకమైనటువంటి కల్ట్స్ లేదంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క ప్రాముఖ్యతను తగ్గించే విధంగా తండ్రిని అంగీకరిస్తారు, యెహోవా దేవుడిని అంగీకరిస్తారు. యెహోవా దేవుడు చాలా గొప్పమైన శక్తివంతమైనటువంటి దేవునిగా అంగీకరిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారిని వచ్చేసరికి ఒక సాధారణమైనటువంటి మానవునిగా చూస్తూ ఉన్నారు. అందుకే స్పష్టంగా రాస్తా ఉన్నారు, ఈ ప్రతి ఒక్క సంఘం మనము తండ్రిలోను ప్రభువులోను క్రీస్తులోను మనము ఐక్యపడి ఉన్నాము అని అర్థం చేసుకోవచ్చు. చూద్దామండి ఒక మాట. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువారు తన తండ్రి దేవునికి ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయాన్ని ఏమంటారు, ప్రధాన యాజకుని ప్రార్థన అని కూడా అంటారు, ప్రేయర్ ఆఫ్ ద హై ప్రీస్ట్. ఏమంటారంటే చూడండి 11వ వచనం 17:11. నేను ఇకను లోకంలో ఉండను గాని మీరు లోకంలో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు తండ్రి, మనం ఏకమైన లాగున వారును ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామముందు వారిని కాపాడుము. మనిద్దరము ఏకమై ఉన్నట్లుగా వాళ్ళు కూడా ఏకమై ఉండాలి. మొట్టమొదటిగా ఏమంటున్నారంటే వాళ్ళు ఒకరికొకరు ఏకమై ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. అలాగే 20-21 వచనాలు చూస్తే అదే అధ్యాయంలో, మరియు నీవు నన్ను పంపితవని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందును నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుట లేదు. వారు ఈ వాక్యము వలన నా యందు విశ్వాసం ఉంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థించుచున్నాను. ఇక్కడ ఏమంటున్నారంటే తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారు కూడా మనలో ఐక్యముగా ఉండాలి అని చెప్పి యేసు ప్రభు వారి యొక్క ప్రార్థన. ఇది యేసు ప్రభు వారు తండ్రి అయినటువంటి దేవునికి చేసినటువంటి యొక్క ప్రార్థనలో గమనిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాల్సింది, వీఆర్ యునైటెడ్ విత్ గాడ్. దేవునితో మనము ఐక్యము చేయబడి ఉన్నాము, దేవునితో మనము ఏకము చేయబడుతూ ఉన్నాము. మనం ఒక్కలమే కాదు, మనము సహోదరులు కూడా ఏకము చేయబడి ఉన్నాము అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ గమనించినట్లయితే పౌలు గారు ఏమంటున్నారు రాస్తూ, పౌలు, సిల్వాను, తిమోతి పౌలు గారు తన యొక్క కుమారుడు తిమోతి అంటారు. తిమోతి యేసు ప్రభు వారు పౌలు ఆయన్ని ప్రభు వారి గురించి అనేక విషయాలు విశ్వాసంలో తనని ఎదిగించడానికి దీనికి ఎంతగానో ప్రయాసపడ్డాడు. అంటే స్టేచర్ వైజ్ గా లేదంటే ఒక పొజిషన్ వైజ్ గా చూస్తే పౌలు గారి యొక్క శిష్యుడు, పుత్ర సమానుడు తిమోతి అని చెప్పి అర్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ తను ఏం చేస్తున్నాడంటే రాస్తున్నప్పుడు తన తోటి సహోదరునికి, తన తోటి సేవకునికి సరైనటువంటి సమాన స్థానాన్ని ఆయన మనం గ్రహించవచ్చు. మేమందరం కలిసి అని చెప్పంటున్నారు, నేను ఒక్కడిని అనట్లేదు. వాళ్ళందరూ మేము కలిసి, పౌలు, సిల్వాను, తిమోతి కదండి, ఏమంటున్నారు సిల్వానస్, ఈయన కూడా ఇంకొక దేవుని యొక్క పరిచారకుడు. దాని గురించి మేము అందరం కలిసి మీకు గ్రీట్ చేస్తున్నాము అని చెప్పంటున్నారు. ప్రాముఖ్యంగా గమనించినట్లయితే వీఆర్ స్పెషల్ టు గాడ్, బట్ వీఆర్ నాట్ మోర్ స్పెషల్ దాన్ అవర్ ఫెలో బ్రదర్. ఇందాక గమనించినట్లయితే మనం తండ్రితో కుమారుడితో ఐక్యమై ఉన్నాము. మనం ఎలా ఐక్యమై ఉన్నామో అలాగే మనతో మన వలె మిగతా వారు కూడా ఐక్యమై ఉన్నారని చెప్పి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ 2-3 వచనాలు, తెలుగులో అయితే 2-3 వచనాలు కలిపి ఉన్నాయి. ఏమంటున్నారంటే విశ్వాసముతో కూడిన మీ పనిని
ప్రేమతో కూడిన మీ ప్రయాసను మన ప్రభువైన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన ఓర్పును మొట్టమొదటి విశ్వాసంతో కూడిన మీ పనిని. ఏం పని చేస్తున్నారు వాళ్ళు? ఏం పని చేస్తున్నారు? ప్రతి పని, వారు చేస్తున్నటువంటి పని ఏదైనా కూడా విశ్వాసముతో చేస్తున్నారు. ప్రభు యందు విశ్వాసంతో చేస్తున్నారు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అదే హెచ్చరిస్తా ఉన్నారు. క్రియలు లేని విశ్వాసము మృతము అని చెప్పి. అంటే వీరు చేస్తున్నటువంటి పని కానీ క్రియలు, ప్రార్థన కూడా ఇట్ కెన్ బి అన్ యాక్ట్ ఆఫ్ ఫెయిత్. అది కూడా ఒక విశ్వాసపు క్రియ కావచ్చు. మనము ఒక ఆఫరింగ్ ఇచ్చినా అది ఒక విశ్వాసపు క్రియ, లేదా మనం ఒకరికి సువార్త చెప్పినా అది ఒక విశ్వాసము కలిగి చేసినప్పుడు అది విశ్వాస సంబంధమైన క్రియగా మారుతుంది. లేకపోతే అదేమవుతుందంటే చాలా కేవలం ఒక క్రియగా ఉంటుంది. బైబిల్లో రాయబడింది నిర్జీవ క్రియలు, వాటిలో జీవం లేదు, అవి జస్ట్ ఒక యాక్ట్ గా ఉంటాయి. అదే పౌలు హెచ్చరిస్తా ఉన్నారు. ఒక దినమున ప్రతి వాని పనిని ఏది పరీక్షించి చూస్తుందంటే అగ్ని పరీక్షిస్తుంది. ఒకడు వెలగల రాళ్లతో కట్టాడా, బంగారంతో కట్టాడా, వెండితో కట్టాడా, లేకపోతే గడ్డితో కట్టాడా, కొయ్య కాలుతో కట్టాడా అనేది అగ్ని పరీక్షిస్తుంది అని. ఆ పరీక్షలో ఒక ప్రధానమైన పారామీటర్ ఏంటంటే, ఆర్ వి డూయింగ్ దాట్ బై ద ఫెయిత్ ఆన్ లార్డ్ క్రైస్ట్? మనము విశ్వాసముతో కలిగి చేస్తున్నామా, విశ్వాసము లేకుండా చేస్తాం? అవిశ్వాసముతో లేదంటే అల్ప విశ్వాసంతో ఫర్సేక్ చేస్తున్నామా? అయితే ఇక్కడ తెస్సలోనిక సంఘం వారు ఏం చేస్తున్నారంటే, పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఆ సంఘం గురించి. విశ్వాసంతో మీరు చేస్తున్నారు, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. చాలా సందర్భాల్లో ప్రయాసపడతా ఉంటారు. యేసు ప్రభు వారిని యోహాను సువార్త 6వ అధ్యాయంలో గమనించినట్లయితే, ఆయన వారికి 5,000 మందికి రొట్టెలు పంచిచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి అక్కడ లేడు అని చెప్పి ఒక తీర ప్రాంతం నుంచి ఇంకో తీర ప్రాంతానికి పరిగెత్తుకుంటా వెళ్ళారు. వాళ్ళు చాలా ప్రయాసపడి వెళ్ళారు. అయితే ప్రభు వారు అంటున్నారు, మీరు క్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడకుడి, కానీ అక్షయమైన ఆహారం కొరకు ప్రయాసపడండి అని చెప్పి వారికి తెలియజేస్తారు. అయితే ఇక్కడ ఏ ప్రయాస ఏదైనా కూడా ప్రేమతో చేయకపోతే అది ఒక విధంగా నిర్జీవ క్రియగా మారిపోతుంది అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి కదా. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయంలో అంతట్లో కూడా ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను విశ్వాసము కలిగి కొండలు పెకిలించగలిగినటువంటి శక్తి కలిగినప్పటికీ నా దేహాన్ని మొత్తాన్ని కూడా కాల్చబెట్టుకు నేను అప్పగించిన ఇవన్నీ క్రియలు, ఇవన్నీ చేసినా కూడా ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని చెప్పట్టుగా. చూద్దాము ఒకసారి మాట చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 2-3 వచనాలు. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలి పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. బీద పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడినైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. నాకు ప్రయోజనం ఏమీ లేదు. గమనించినట్లయితే దేవుడు సృష్టించి ప్రతి ఒక్కటి చేసి దాని యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఏమైనా ఉంది అంటే అది ప్రేమ. ఆయనకి ఏ కొదవ లేదు, ఆయనకి ఏ అవసరత లేదు. కానీ బికాస్ ద లవ్ వాజ్ డ్రైవింగ్ గాడ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్. పౌలు గారు కూడా అంటున్నారు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంత పెడుతుంది. ప్రేమతో కూడిన ప్రయాస.
ప్రేమ లేకుండా ప్రయాస కలిగినప్పుడు ఆ ప్రయాసలో విసుగుదల ఉంటుంది. ఆ ప్రయాసలో ఆ నీరసించటం, అలసిపోవటం, లేదంటే ఇంకేదో. కానీ ప్రేమ కలిగి ఏం ప్రయాసపడుతున్నారు? ఏదైనా కూడా ఇప్పుడు వాక్యము దగ్గరికి చదవటానికి వచ్చాం. ఈ వాక్యాన్ని చదవటం ప్రభువుని గురించి తెలుసుకోవాలన్న ప్రేమతో వస్తున్నామా, లేదంటే అది ఒక అలవాటుగా వస్తుంది? ప్రార్థన మన అవసరం తీర్చుకునే వారిగా రావచ్చు, లేదంటే ప్రభువుతో ప్రేమతో సంభాషించే వారిగా రావచ్చు. ప్రతి పరిస్థితి అది మనము ఆత్మ సంబంధంగా మనం బలపడటం కొరకు చేసేటువంటి ప్రయాస అయితే, బాహ్యంగా పరిచర్యలకు సంబంధించి కానీ, సహోదరులకు సంబంధించి కానీ, లేదంటే ఇంక ఏ విధమైనటువంటి ప్రయాస చేసినా అది దాని యొక్క మోటివ్, దాని యొక్క డ్రైవింగ్ ఫోర్స్ ఏమై ఉండాలి అంటే ప్రేమ అయి ఉండాలి. ద లేబర్ ఆఫ్ లవ్ అని చెప్పి మాట్లాడతాం. నిజంగానే కదా, మనం ప్రేమతో కలిసి ఎవరి మీద ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా మనకి విసుగు అనిపించదు, కష్టం అనిపించదు. అలాగే మనకు ప్రేమ లేకపోతే వాళ్ళ కోసం చిన్న పని చేయడం కూడా చాలా ఎక్కువ చేసేసాం అనిపిస్తాం. మనం పరీక్షించుకోవాలి. దేవుని కోసం నేను చాలా చేసేసాను అనిపించిందా, అక్కడే వెంటనే ఆగి పశ్చాత్తాపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ థాట్ వచ్చిన దాని యొక్క సిమ్టమ్ ఏంటంటే అది ఒక ఫ్రూట్ అనమాట. అది బయటికి కనపడుతుంది. దాని యొక్క ఆ ఫ్రూట్ వచ్చింది అంటే దానికి ఒక గుర్తు ఏంటంటే, నాకు దేవుని మీద ప్రేమ సన్నగిల్లిపోయింది, లేదా ప్రేమ చల్లబడిపోయింది. నేను చాలా చేసేసాను అని చెప్పాను. అనుకోగానే వెంటనే ప్రభువా నన్ను క్షమించు, నీ మీద నా యొక్క ప్రేమ సన్నగిల్లిపోయింది, చల్లబడిపోయింది. నేను అంతకుముందు ప్రేమించినట్టుగా మిమ్మల్ని ప్రేమించలేకపోతున్నా అని చెప్పి మనము ప్రభు యొక్క మారు మనసు పశ్చాత్తాపడవలసినటువంటి వారుగా ఉంటాం. అయితే ఇంకోటి ఏమంటే, మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును, వీళ్ళకి నిరీక్షణ కలిగి ఉండటానికి కూడా ఓర్పు కావాలి. ఎప్పుడు వస్తుంది ఓర్పు? ఎందుకు ఆ ఓర్పు, నిరీక్షణకి ఓర్పు ఎందుకు కావాలి? అబ్రహాం వెయిటింగ్ ఎప్పుడు అవుతుందో తెలియదు, నిరీక్షించమంటున్నాడు దేవుడు. వెయిట్ చేయటానికి ఓర్పు కావాలి. అప్పుడే ఆ వ్యక్తి యొక్క నిజమైనటువంటి స్పిరిచువల్ స్టామినా బయటపడతాం. మనం కూడా చూస్తూ ఉంటే, మనం ఎక్సర్సైజ్ చేస్తా ఉన్నాం అనుకోండి, 1 kg ఫర్ ఎగ్జాంపుల్ 1 kg దాన్ని తీసుకొని ఒక డంబెల్ కొట్టమంటే, ఒక 1 kg డంబెల్ తీసుకొని ఒక 100 రొటేషన్స్ చేయొచ్చేమో, లేదంటే రిపిటేషన్స్ చేయొచ్చేమో, 100 బైసెప్స్ చేయొచ్చేమో. సరే, ఒక 100 గ్రాములు తీస్తానయ్యా, గంట సేపు పట్టుకో అని చెప్పంటే, ఇక్కడ కావాల్సింది ఇప్పుడు బలం కాదు, స్టామినా. అక్కడ ఉంది 100 గ్రాములే, కానీ అక్కడ దాని యొక్క ఆ యొక్క పరీక్షలో బలం పొందితే టైంలో ఒక గంట సేపు పట్టుకోవాలి. మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా పరిస్థితి నుంచి తీసుకుని వెళ్తున్నప్పుడు, నిరీక్షణ ఇచ్చినప్పుడు, వాగ్దానము నిరీక్షణ, దాన్ని ఓర్పుతో మనం సంపాదించుకోవాలి అని చెప్పి రాయబడింది అన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 8 బైబిల్ మార్చాము. దీంట్లో అన్ని మాట్లాడుతున్నాం. ఓర్పుతో మనము దేవుని యొక్క వాగ్దానములను స్వతంత్రించుకుంటామని రాయబడింది.
ఎక్కువ మనం ఎక్కువైన వాగ్దానముల గురించి చెప్పారు, కానీ మనము ఓర్పుతో ఆ యొక్క వాగ్దానములను స్వతంత్రించుకుంటాము. ఉమ్. 10:36. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. వాగ్దానమును మనం పొందుకోవటానికి, దేవుని చిత్తం నెరవేర్చడానికి ఏం కావాలంట? ఓర్పు కావాలి. అయితే ఇక్కడ వీళ్ళకి టెస్ట్లోనిక వాళ్ళకి ఎందుకు ఎండ్యూరెన్స్ గురించి టెస్ట్ అంటే, వీళ్ళకి దేవుని యొక్క రాజ్యం గురించి, పాప క్షమాపణ గురించి, పరలోకం గురించి, యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి బోధించబడింది. అయితే వాళ్ళు ప్రభువును అంగీకరించిన వెంటనే విపరీతమైన శ్రమలు వాళ్ళ జీవితంలో, విపరీతమైన శ్రమలు గుండా, సమాజం నుండి శ్రమలు, హింస, శారీరకమైన హింస గుండా వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఇప్పుడు వాళ్ళకి ఆ చెప్పబడిన బోధని, ఇవ్వబడినటువంటి నిరీక్షణని వాళ్ళు పట్టుకొని కొనసాగటానికి కావాల్సింది ఓర్పు. చాలా మంది అంటుంటారు, యేసే నమ్ముకున్న తర్వాత ఏంటి బ్రదర్ దేవునికి దగ్గరగా వస్తుంటే శ్రమలు ఎక్కువ అవుతున్నాయి. దేవునికి స్తోత్రం. శ్రమలు ఎందుకు ఎక్కువ అవుతాయి? శ్రమలు మనల్ని పరిపూర్ణతలో నడిపించడానికి, మనల్ని శుద్ధిపరచడానికి, మనల్ని దేవుని యొక్క సారూప్యంలోకి మార్చడానికి అనేక రకాలుగా దేవుడు శ్రమలను వాడుకుంటూ ఉంటారు. అయితే ఈ సంఘము వాళ్ళు అనేకమైన శ్రమల్లోకి వెళ్తూ ఉన్నప్పుడు వారు ఆ చెప్పబడిన నిరీక్షణ, వాళ్ళు ఒకదాన్ని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, దేవుని యొక్క రాకడను బట్టి కానీ, దేవుడి ఇచ్చేటువంటి వాగ్దానములు బట్టి కానీ, దాన్ని పట్టుకోవటానికి వాళ్ళకి ఓర్పు అవసరమే. ఇంకొక మాట ఏమని తెలిసింది, పరిశుద్ధాత్మ దేవుడు ఏమిస్తారంట? నిరీక్షించేటువంటి శక్తిని ఇస్తారని వాక్యంలో రాయబడింది. చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము 13వ అధ్యాయం 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందముతోను సమాధానంతోను మిమ్మల్ని నింపును కాక. పరిశుద్ధాత్మ దేవుడు నిరీక్షణ కలిగి ఉండడానికి శక్తినిస్తారు. నిరీక్షణకు కర్తయగు దేవుడు. నిరీక్షణ చాలా సందర్భాల్లో మనం నిరీక్షించలేకపోతున్నప్పుడు, చాలా సందర్భాల్లో మనం వెయిట్ చేయలేకపోతున్నప్పుడు, అప్పుడు ఏం కావాలంటే ఓర్పు. అప్పుడు నిరీక్షణకు కర్త అయినటువంటి దేవుని దగ్గర కృపను, లేదంటే ఆయన అడిగి సంపాదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది వీరికి చాలా అటువంటి ఓర్పు ఉందంట. ఆ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని యొక్క మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు, మా ప్రార్థనలు యందు మీ విషయమై విజ్ఞాపనము చేయొచ్చు, మీ అందరి నిమిత్తం ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఇక్కడ పౌలు గారు ఒక మోడల్ని, ఒక ఉదాహరణ, ఒక మాదిరిని చూపిస్తా ఉన్నారు. ఏంటంటే, వేటిని మనము మన సహోదరుల విషయంలో గుర్తు చేసుకోవాలి, వేటిని మనము జ్ఞాపకం కలిగి ఉండాలి. మనము చాలా సందర్భాల్లో ఏవి ఎక్కువగా జ్ఞాపకం కలిగి ఉంటాం, ఏవి ఎక్కువగా గుర్తుంచుకుంటాం? మనకు ఇష్టమైన బ్రదర్, మనకి ఇష్టమైనవి, మనకు కష్టం కలిగించినవి. ఇప్పుడు ఒక సహోదరుడి విషయం, అతను ద్వారా మనకు కష్టం కలిగింది చాలా కాలం గుర్తుంది. ఆ సహోదరుడు అనగానే
అతనిలో ఉన్నటువంటి నెగిటివ్స్ అన్ని మనకు గుర్తుకొస్తాం. కానీ పౌలు గారు దేవుని ఎదుట దేన్ని గుర్తుకు చేసుకుంటున్నారంట అంటే వాళ్ళ యొక్క ప్రయాస, వాళ్ళ ప్రేమ, వాళ్ళ యొక్క విశ్వాసము, వాళ్ళ యొక్క ఓర్పు, వీటిని గుర్తు చేసుకుంటా ఉన్నాము. గుర్తు చేసుకుంటూ ఏం చేస్తా ఉన్నారంట, వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. దిస్ ఈస్ అ బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒక బెస్ట్ వే దేవుడు తెలియజేస్తున్నటువంటి మన సోదరుల గురించి మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభా వారికి సహాయం చేయండి అని ప్రార్థన చేస్తున్నాం. ఎస్, వెరీ గుడ్ ఎట్ వన్ లెవెల్. చాలా సందర్భాల్లో కంప్లైంట్ కూడా చేస్తూ ఉంటాం ప్రార్థనలో. చూసావా ప్రభా, అతను నన్ను ఇట్లా చేశాడు, సో కాబట్టి మీరు అతన్ని నా తరపున వెళ్ళి మీరు ఫైటింగ్ చేసి వాడిని ఓడించండి, తుక్కుపడ కొట్టండి అన్నట్టుగా ప్రభు దగ్గర చేస్తాం. అనదర్ లెవెల్ ఈస్ వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభుకి కృతజ్ఞతలు చెల్లించు. ప్రభా, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి మీకు వందనాలు. ప్రభా, మీరు వారికి ఇచ్చిన వాటిని తోడుగా వారికి ఇచ్చిన ప్రేమను బట్టి వందనాలు. వారికి ఎంత ప్రేమను మీరు ఇచ్చారు, అందుని బట్టి వందనాలు అని చెప్పి, దిస్ ఇస్ అనదర్ స్టాండర్డ్ దట్ గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు లివ్. Thank God for not my sake, but even for others' sake. నాకు మంచి జరిగినప్పుడు నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించడంలో గొప్ప లేదు. నా సహోదరుడికి మంచి జరిగినప్పుడు నేను కృతజ్ఞతలు చెల్లించగలనా? నా సహోదరుడు చక్కగా జీవిస్తున్నప్పుడు, నా సహోదరుడు చక్కగా ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు తన గురించి నేను దేవునికి కృతజ్ఞతలు చెల్లించడం అనేది అది మరొక లెవెల్ యొక్క స్టాండర్డ్, దేవుని యొక్క విధానం. అంటే అది ఒక ఏమంటారు, ఒక ఫాదర్ హార్ట్ అనొచ్చు, లేదంటే దట్ ఈస్ వెరీ మచ్ ద నెక్స్ట్ స్టాండర్డ్. దేవుడు తన బిడ్డలు నివసించాలి, తన బిడ్డలు జీవించాలనేటువంటి స్టాండర్డ్. ఒకరి గురించి మరొకరు దేవుని ఎదుట కృతజ్ఞతలు చెల్లించబద్దులమైన వారి గురించి విజ్ఞాపన కూడా చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నట్టు, మేము విజ్ఞాపన చేస్తా మిమ్మల్ని. పౌలు గారు చాలా సందర్భాలు అంటూ ఉంటాడు, మీరు నా హృదయంలో ఉన్నారని చెప్పి సంఘాలకు రాస్తా, మీరు నా హృదయంలో ఉన్నారని చెప్పి అంటున్నారు. ఒక సేవకుడు లేదంటే ఒక దేవుని యొక్క సేవకుడు దేవుని పరిచర్యలో ఉన్నటువంటి తన బాధ్యతను గ్రహించిన వాడు కలిగి ఉండవలసినటువంటి స్థితి అది. తనకు అప్పగింపబడినటువంటిది తన యొక్క హృదయంలో ఉండాలి అనేది గుర్తు చేస్తా ఉన్నాను. అయితే వారి గురించి జ్ఞాపకం చేసుకుంటూ ఏమన్నానంట, మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు కలిగి. దిస్ కెన్ బి ఎ వండర్ఫుల్ ప్రాక్టీస్. ఇట్ ఈస్ డెఫినెట్లీ దేవుడు దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసుకున్నటువంటి విధానం అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే మనం మన సహోదరుల నిమిత్తము విజ్ఞాపన చేయటం మాత్రమే కాదు, కానీ వారి పట్ల దేవుడు చేసినటువంటి మేలులను బట్టి, వారికి పట్ల దేవుడు చూపించిన కృపను బట్టి, వారి పట్ల దేవుడు చూపించినటువంటి కనికరమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. నిజం కదండి. ఈరోజు ఒక బ్రదర్తో మాట్లాడుతున్నప్పుడు ఒక విషయాన్ని ధ్యానం చేస్తూ, నెహెమ్యా వీరు వారి యొక్క ప్రార్థనని మనం స్టడీ చేస్తే, ఇజ్రాయేలీలందరి తరపున వాళ్ళు దేవునికి సారీ చెప్తున్నారు. ఇజ్రాయేలీలందరి తరపున వారు దేవునికి క్షమాపణ చెప్తున్నారు. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ ఇర్మియా, ప్రైజ్ లార్డ్. ఇజ్రా ఎస్ బ్రదర్. ఏం లేదన్న. ప్రార్థనలు మనం గమనించినట్లయితే, విజ్ఞాపన గురించి గమనించినట్లయితే, వారు ఇశ్రాయేలీయులందరి పక్షాన నిలబడి దేవునికి క్షమాపణ చెప్తారు.
నిజంగా ఒక విశ్వాసి, లేదంటే ఒక విశ్వాసి మనము అనేక సార్లు దేవుని వాక్యాన్ని కోట్ చేస్తాం. మనం రాజులైన యాజక సమూహంగా పిలువబడ్డాము అంటే ఒక యాజకుని యొక్క బాధ్యత ఏంటంటే సంఘం తరపున దేవుని ఎదుట నిలబడి విజ్ఞాపన చేయటం, సంఘం తరపున దేవుని ఎదుట వారి యొక్క పాపములను గురించి క్షమాపణ అడగటం కదండి. యాజకుడు ఏం చేస్తుండేవాడు? ఒక మేకను లేదంటే కోడను వధించి పాప పరిహారార్థం వధించి దాన్ని వారి దగ్గరికి దేవుని దగ్గరికి తీసుకుని వెళ్తున్నారు. ఎందుకు ఇది జరుగుతుంది? ఇదేమన్నా ఒక కంపల్సరీ యాక్టా, లేదంటే ఇది చేయాలా, ఎందుకు చేయాలి అని చెప్పి అనుకున్నప్పుడు ఈ యాక్ట్ దేవుని పట్ల మనకున్న ప్రేమ యొక్క స్థాయిని తెలియజేస్తుంది. ఎలా అంటే ఇప్పుడు ఒక ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు చాలా సన్నిహితులు, మంచి స్నేహం కలిగిన వారు, ఒకరి పట్ల ఒకరికి చాలా ప్రేమ ఉంది. అయితే వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి యొక్క సంబంధించిన కుటుంబీకులో లేదంటే తన యొక్క బంధువులో తన యొక్క స్నేహితులో వారిద్దరికి పరిచయం చేసినప్పుడు ఆ మొదటి వ్యక్తి యొక్క కుటుంబీకులు కానీ స్నేహితులు కానీ రెండవ వ్యక్తిని ఇల్ ట్రీట్ చేశారనుకోండి, లేదంటే రెండవ వ్యక్తిని అవమానకరంగా బిహేవ్ చేశారనుకోండి, అప్పుడు ఆ మొదటి వ్యక్తి తను ఆ రెండవ వ్యక్తిని తో స్నేహం చేస్తున్నాడు, ప్రేమించాడు కనుక తనతో ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఏం చేస్తాడంటే వెంటనే సారీ రా, క్షమించు, మా వాళ్ళు చేసిన దానికి క్షమించు అని చెప్పి తను వాళ్ళ పక్షాన్ని నిలబడి తన క్షమాపణ అడుగుతుంటాడు. అలాగే దేవుని ప్రేమించి దేవుని మహిమ కొరకు ఆకాంక్షించేటువంటి వ్యక్తులు వాళ్ళు ఏం చేస్తున్నారంట, వెంటనే ఆ ఇశ్రాయేలీయుల స్థానంలో నిలబడి ప్రభువా క్షమించయ్యా, మేము మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాం, ఇదిగో మేము మా జనాంగం ఎంతగానో మిమ్మల్ని ధిక్కరించాం, క్షమించుదేవా అని ప్రార్థన చేస్తాం. అయితే గమనించినట్లయితే అక్కడ వాళ్ళ ప్రార్థనలో లేనిది, లేదంటే రికార్డ్ చేయబడింది, నూతన నిబంధనలో రికార్డ్ చేయబడింది ఏంటంటే వారి తరపున విజ్ఞాపన చేయటం మాత్రమే కాదు, వారి గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం కూడా. ఇమాజిన్, ఒకసారి కనుక ఆలోచన చేస్తే నెహమ్యానో లేదంటే ఎజ్రానో నిలబడి ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా ఇదిగో మీరు ఇచ్చినటువంటి నా సహోదరులందరిని బట్టి వందనాలు, కృతజ్ఞతలు, ఇదిగో వారు ఈ పని చేస్తున్నారు వాళ్ళని బట్టి కృతజ్ఞతలు, వాళ్ళకి చేయడానికి మీరు ఇచ్చిన శక్తిని బట్టి కృతజ్ఞతలు. అంటే వీఆర్ థ్యాంకింగ్ గాడ్, వీఆర్ ప్రైజింగ్ గాడ్. దేవుణ్ణి స్తుతించి ఆరాధించడం కేవలము మన నిమిత్తం మాత్రమే కాదు కదా, దేవుడు చేస్తున్నటువంటి ప్రతి గొప్ప కార్యమును బట్టి, ప్రతి కార్యమును బట్టి కూడా ఇక్కడ స్తుతి చెల్లిస్తున్నట్లుగా మనం గమనించవచ్చు. 4-5 వచనాలు చూసినట్లయితే, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చూసినట్లయితే, ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ యుద్ధకు వచ్చి ఉన్న సంగతి మాకు తెలియను. మీ నిమిత్తము మేము మీ ఎడల ఎట్టివారమై ఉంటుమో మీరు ఎరుగుదురు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, మీరు ఎలా రక్షించబడ్డారు? మీ దగ్గరికి వచ్చినటువంటి సువార్త మేమేదో ఒక మాటగా చెప్పబడలేదు, కానీ అది నిజముగా శక్తి కలిగి మీ లోపల కార్యము జరిగించింది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఏముంటుందంటే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము గాని రక్షించబడుతున్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది అంటున్నారు. అంటే మనకి ఆ సువార్తను ధ్యానం చేసే కొలది మనము ఒక దేవుని యొక్క శక్తిని మనము పొందుకుంటాం వారుగా గమనించవచ్చు. ఎలా పొందుకుంటాం? దేవుడు నన్ను ప్రేమించి, దేవుడు లోకం ఎంతగానో ప్రేమించను, ఇది కార్పొరేట్ స్టేట్మెంట్, అది కాదు. దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించి నా కోసం ప్రాణం పెట్టి, నా కోసం రక్తం కార్చి, నా కోసం ఆయన బలయ్యాడు, నన్ను అంతగా ప్రేమిస్తున్నాడు,
నిజంగా కదండి. ఒక వ్యక్తి మనల్ని గాఢంగా ప్రేమిస్తున్నారు అనేటువంటి విషయం మనకు ఎంతగానో ఆనందాన్ని కలుగిస్తుంది, మనకెంతగానో బలాన్ని ఇస్తుంది. ఒకళ్ళు మనల్ని ప్రేమించట్లేదు అనే విషయం మనల్ని ఎంతగానో కుంగదీస్తుంది. మనల్ని ఎవరూ ప్రేమించట్లేదు అనే విషయం మనుషుల్ని సూసైడ్ చేసుకునేట్టుగా చేస్తుంది. ఇది ఒక అబద్ధం. చాలా మంది సూసైడ్ చేసుకున్నట్టు వారి యొక్క విషయాల్లో గమనిస్తే వారు ఆ ప్రేమను పొందలేకో, ఎవరు ప్రేమించట్లేదనో, ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేదనో, ఎవరు నా పట్ల ఒక కన్సర్న్ కలిగి లేరనో, వీటిని బట్టి జనాలు కుంగిపోతూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి మనల్ని గొప్పగా ప్రేమిస్తున్నారు అని చెప్పంటే అది మనకి ఎంతగానో బలాన్ని ఇస్తుంది. అది ఇక్కడ ఏంటంటే ఆ యొక్క సువార్త యొక్క శక్తి మీకు ఈ విధంగా వచ్చింది. దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన సంగతి. దేనికి ఏర్పాటు చేయబడ్డారు? మనం అనేక సార్లు ధ్యానం చేసాం. ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు ఉన్నారు. దేనికోసం ఏర్పాటు చేయబడ్డారు? దేవుని యొక్క రాజ్యం కొరకు, పరలోకం కొరకు, దేవుని యొక్క కుమారుని సారూప్యంలో మార్చబడటం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో రాయబడింది అంటే, భూమి పునాదులు వేయబడక మునిపే మనము క్రీస్తు యేసులో ఆయన సారూప్యంలో మార్చబడటానికి ఏర్పాటు చేయబడ్డాం. ఇది ప్రీ డెస్టినేషన్. ఎందుకు మనం ఏర్పాటు చేయబడ్డాము అంటే, ఇదిగో ఈ మట్టి ముద్దలను తీస్తా ఉన్నారు. ఒక మట్టి ముద్దను తీసినప్పుడు ఇది ఎందుకు ఏర్పాటు చేయబడిందంటే, ఇది మాస్టర్ పీస్ లాగా తయారు చేయాలి. ఈ మాస్టర్ పీస్ లానే ఎగ్జాక్ట్ గా ఇది కూడా ఉండాలి. అందుకోసం ఇది ఏర్పాటు చేయబడతా ఉంది. గమనించినట్లయితే అందుకోసం వాళ్ళు ఏర్పాటు చేయబడి ఉన్నారు. ఇంకోటి, సువార్త వాళ్ళకి శక్తితో కాదు, సంపూర్ణమైన నిశ్చయతతో వారి యొద్దకు వచ్చింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సంపూర్ణమైన నిశ్చయతతో సువార్త వారి దగ్గరికి వచ్చింది అని చెప్పి వారికి గుర్తు చేస్తా ఉన్నారు. ఎవరి పట్ల నిశ్చయతతో? ఎవరికి ఉంది ఆ నిశ్చయత అంటే, ఆ సువార్త ప్రకటించిన వారు కానీ, లేదంటే వారు నమ్మింది వాళ్ళు సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో ఈ తెస్సలోనికల సంఘానికి వారు తెలియజేస్తా ఉన్నారు. 6వ వచనం చదువుతాం. Followers of us and of the Lord, having received the word in consolation, the joy of the Holy Spirit. ఇక్కడ ఏమనుంది? 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకుని వారైతిరి. అనేక విషయాలు రాస్తా ఉన్నారు. వీళ్ళు అంగీకరించినప్పుడు, వాక్యం అంగీకరించినప్పుడు అన్నీ పీస్ఫుల్గా, జాయ్ఫుల్గా అట్లేం జరగట్లేదు. గొప్ప ఉపద్రవం. ఇంగ్లీష్లో ఏమన్నారంటే మచ్ అఫ్లిక్షన్. చాలా శ్రమ, చాలా కష్టము, చాలా వేదన. దీంట్లో వాళ్ళు ఏం చేశారంటే ఆ వాక్యాన్ని అంగీకరించారు. యేసు ప్రభు వారు పరిశీలనతో చాలా మంది అన్నారు, మీరు వినుట వాటికైతే వింటారు కానీ గ్రహింపరు అని చెప్పి. వాక్యమును అంగీకరించటం, వాక్యమును వినటం ఒకటి, వాక్యమును అంగీకరించటం అంటే దేవుడు చెప్పినటువంటి సువార్త, దేవుడు చెప్పినటువంటి వాక్యాన్ని, ప్రభువా ఈ వాక్యము ప్రతి ఒక్క పదము దాంతో నేను ఏకీభవిస్తున్నాను, నేను దాన్ని అంగీకరిస్తున్నాను. ఇదిగో ఈ రకంగా ఆలోచించడం మరి గమనించినట్లయితే వారు
సంపూర్ణమైనటువంటి ఆ గొప్ప ఉపద్రవం మందు వారు వాక్యంను అంగీకరించారు. గొప్ప ఉపద్రవం మందు వారు వాక్యం అంగీకరించారు అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సందర్భాల్లో మనకన్నీ మంచిగా మేలుకరంగానే జరుగుతున్నప్పుడు కూడా దేవుని వాక్యాన్ని సంపూర్ణంగా అంగీకరించడానికి మనం కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటంటే ఈ వాక్యాన్ని అంగీకరించడం వల్ల ఆ ఉపద్రవం వచ్చింది. వాళ్ళు ఆ వాక్యాన్ని చెప్పబడిన దాన్ని నమ్మటం వల్ల ఆ ఉపద్రవం వచ్చింది. అయినప్పటికీ వాళ్ళు దాన్ని బలంగా పట్టుకున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో ఎలా తెలుస్తుంది మనం పరలోక రాజ్య వారసులమని? రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17వ వచనంలో ఏమనుందంటే, పరలోక రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, కానీ నీతి సమాధానము పరిశుద్ధాత్మందలి ఆనందమునై ఉన్నది. ఇది మనము చాలా బేసిక్ గా మనం పరీక్షించుకోవటానికి ఉపయోగపడేటువంటి ఒక అంశం. పరిశుద్ధాత్మ అందలి ఆనందం. మన హృదయంలో జాయ్ లేదా? జాయ్ ఉందా? ఒకవేళ జాయ్ లేకపోతే ఎందుకు నేను ఆ యొక్క ఆనందాన్ని నేను కోల్పోయాను? ఏం జరిగింది? ఎందుకంటే పరిశుద్ధాత్మ యొక్క ఆనందముతో ఒక వ్యక్తి, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి తన హృదయం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిశుద్ధాత్మ వలన పరుగు ఆనందంతో ఉంటారని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కలుగుతుంది పరిశుద్ధాత్మ వల్ల ఆనందం అంటే 2 విషయాలు ఇందాక చూసాము. పరలోక రాజ్యం అంటే నీతి సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఇప్పుడు నేను దేవునితో సమాధానపరచబడ్డాను. దట్ ఇట్ సెల్ఫ్ గివ్స్ అస్ ద హ్యాపీనెస్, జాయ్. అదే మనకు ఆనందం ఇస్తుంది. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు మన ముఖము చిన్నబుచ్చుకొని, లేదంటే మన యొక్క హృదయము వేదంతో ఉండేది ఎందుకంటే ఆ జీవం నుండి వేరు చేయబడతాం కనుక. మనకు అర్థమైనా అర్థం కాకపోయినా మనము ఆ యొక్క జీవం నుండి వేరు చేయబడతాం కనుక, ఆ జీవం నుండి వేరు చేయబడతాం కనుక మనకు ఆటోమేటిక్గా ఏం జరుగుతూ ఉందంటే మన హృదయము, లేదంటే మన యొక్క ప్రాణము, మన యొక్క ఆత్మ విచారంతో ఉండిపోతాం. ఇప్పుడు ఏమన్నాడంటే దేవుడు, పర్లేదు, నేనన్నింటినీ నేను క్షమించేశానయ్యా, ఇక వాటిని ఏం కాదు, వదిలేసి వాటిని అయిపోయింది, నేను ఆ పాపాలన్నింటినీ క్షమించేశాను, నేను నిన్ను నీతిమంతుడిగా తీర్చాను అని చెప్పి ఆ నీతి మనకు ఆపాదించినప్పుడు మనకి మొట్టమొదటిగా సమాధానం వస్తుంది. మన హృదయంలో పీస్ వస్తుంది, సమాధానం వస్తుంది. ఒక మంచి పని చేసినప్పుడు, ఒక దేవునికి నచ్చే పని చేసినప్పుడు ఆ విశ్వాసికి ఎలా ఆనందం కలుగుతుందో అట్లా సమాధానం వస్తుంది. ఆ తర్వాత సమాధానంతో ఆనందం కలుగుతుంది. అదే పరిశుద్ధాత్మ యందలి ఆనందం. వీరేంటంట ఈ ఉపద్రవంలో వాక్యాన్ని సంతోషంగా అంగీకరించారు. వాళ్ళు వాక్యం ద్వారా శ్రమ పెట్టబడుతున్నప్పటికీ వాళ్ళ అదే అంటున్నారు కదా, మా పౌలు గారు రాస్తా ఉంటారు, మేము బయట శ్రమ పడుతున్నా కానీ మేము ఇరికించబడిన వారం కాదు అని చెప్పంటూ వారు అన్ని రకాలుగా బయట నుండి అన్ని రకాలుగా శ్రమలు వస్తున్నా కానీ వాళ్ళ ఆత్మ దేవుని యందు ఆనందిస్తూ ఉంటుంది. ఒక విశ్వాసి ప్రధానంగా చెక్ చేసుకోవాల్సింది అన్ని పరిస్థితుల్లో ఇది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. నేను దేవుని యందు ఆనందిస్తున్నానా? నా హృదయంలో ఆనందం ఉందా? నా హృదయంలో నిజంగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆనందం ఉందా? లేదా నా ముఖము చిన్నబుచ్చుకొని ఉందా? ఇది మనము గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. 7-8 వచనాలు చూస్తే, కాబట్టి మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయితే, వీళ్ళది ఎంత గొప్ప విషయం చూడండి. వీళ్ళు ప్రభువుని అంగీకరించారు,
అంగీకరించి ఆశతో ఆయన వెంబడిస్తా ఉన్నారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే, ఈ ఉపద్రవంలో కూడా మీరు మమ్మును క్రీస్తును పోలి నడుచుకున్న వారయ్యారు. చాలా సందర్భాల్లో చిన్న శ్రమ కలగానే, చిన్న కష్టం కలగానే మనం దేవుణ్ణి వెంబడించటం పాజిట్ చేస్తాం. దేవుడు మహాకృపను బట్టి, ఆయన యొక్క మహా కనికరాన్ని బట్టి మరలా ఆయన్ని వెంబడించటానికి ప్రేరేపణ కనుక ఆయన కలుగు చేయకపోతే మనం ఏనాడో నశించిపోయేవాళ్ళం. నిజం, ఆయనే ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు మరలా ఏం చేస్తూ ఉంటారంటే మరలా దేవుడిని వెంబడించాలని ఒక ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటారు. స్వతహాగా ఆ చిన్న కష్టమో లేదంటే శ్రమ వచ్చినప్పుడు మనం ప్రార్థన చేయటం ఆపేస్తాం. కొంతమంది వాక్యం చదవటం ఆగిపోతాం. దేవుడు మరలా ఏం చేస్తారంటే చిన్న ప్రేరేపణ ద్వారా మరలా ఆయన దగ్గరికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఆయన అది చేయకపోయినట్లయితే మనం అదే స్థితిలో పడి ఉంటాం. 38 సంవత్సరాలుగా వాడు అదే స్థితిలో పడి ఉన్నాడని చెప్పాడు. దాదాపు వారి జీవితం అయిపోయేటటువంటి పరిస్థితిలో ఉండుండొచ్చు. 60 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు, 60 సంవత్సరాల వయసు ఉండి ఉండొచ్చు. బెతస్దా కోనేటి వద్ద పడి ఉన్నటువంటి అతను 38 సంవత్సరాలుగా ఆ స్థితిలో వాడు పడి ఉన్నాడు. దేవుని కనికరం చొప్పున మనం ప్రతిదినము కూడా సమకూర్చబడుతున్నాం. అయితే వీళ్ళు ఏంటంటే ఈ తెస్సలోనికీయులు వీళ్ళు మాసిదోనియాలోను అఖయాలోను విశ్వాసులందరికీ మాదిరి అయింది. ఎందుకంటే మీ యొద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియాలోను అఖయాలోను మోగెను. అక్కడ మాత్రమే కాక ప్రతి స్థలమందును దేవుని ఎడల ఉన్న మీ విశ్వాసము వెల్లడాయన కనుక మేమేమీ చెప్పవలసిన అవసరం లేదు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళ యొక్క విశ్వాసము మాసిడోనియా కానీ అఖయా కానీ ఇవన్నీ కూడా వేరే వేరే రాష్ట్రాలు అనుకోవచ్చు, లేదంటే వేరే పట్టణాలు అనుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా తెస్సలోనియా వాళ్ళు నిజంగా వాళ్ళు ఎంత కష్టం వచ్చినా కానీ దేవుణ్ణి ఎంత పౌరుషంగా వెంబడిస్తున్నారు, వాళ్ళు ఆ కష్టంలో కూడా దేవుణ్ణి ఎంత హత్తుకొని ఉన్నారు, ఎంతగా ఖచ్చితంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నారు అని వీరి యొక్క విశ్వాసము అనేక ప్రాంతాలకి ప్రసిద్ధం అయిపోయిందంట. అందరికీ మాదిరి అయ్యారు. అంత మాత్రమే కాదు, వీరి విశ్వాసం అనేక చోట్లకి వెల్లడైంది. ఎందుకంటే దేవుడు అన్నారు అదే, దీపము వెలిగించి మంచము కింద కొంచెం కింద పెట్టడానికి కాదు, కానీ అందరికీ వెలుగుగా ఉండుటకు దీపస్తంభం మీద ఉంచబడు. వెలిగించబడిన ఒక వ్యక్తి దేవుడు అనేక మందికి వెలుగుగా ఉండటానికి ఉన్నతమైన స్థలంలో పెడతారు. దీపస్తంభం ఎప్పుడు కూడా ఉన్నతంగా ఉంటుంది. ఉన్నతమైన అంటే హై ప్లేసెస్ కదండి. మన ఇంట్లో ఒక లైట్ తీసుకుంటే గోడ పైన కొడతాం, లైట్ కింద కొడతాం. ఎందుకంటే ఆ గదంతా కూడా వెలుగు రావాలంటే ఆ పైన వెలిగించబడిన ప్రతి వ్యక్తిని కూడా దేవుడు పైకి తీసుకున్నట్టు హెచ్చిస్తారు. వెలిగించబడిన మీదట వారిని హెచ్చిస్తారు. అందుకే వీళ్ళు వెలిగించబడ్డారు. వీళ్ళు అనేక మందికి మాదిరికరంగా కాదు, దేవునికి మహిమకరంగా దేవుడు వాళ్ళని హెచ్చిస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా అంతే. ఒక వ్యక్తి తన హృదయంలో తీసుకునే ఒక చిన్న తీర్మానాన్ని దేవుడు ఎంతగానో గౌరవిస్తాడు. ప్రభా, ఈ రోజు నుంచి నేను బలంగా నిన్ను వెంబడించాలనుకుంటున్నాను అనేటువంటి ఒక చిన్న తీర్మానాన్ని దేవుడు గౌరవిస్తున్నాడు. ఆ వ్యక్తి ఆ విధంగా నడుస్తుంటే దాన్ని నెమ్మదిగా 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 దేవుడు అనేక మందికి మాదిరికరంగా ఉంచుతారు. మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏమంటే వీరి గురించి మీ యొద్ద మాకెట్టి 9-10 వచనాలు చూద్దాం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగిన అక్కడ జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుచున్నారు. ఎవరు చెప్తున్నారంటే ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి జనులు వీళ్ళు ఎంత చక్కగా దేవుని సేవకుల్ని రిసీవ్ చేసుకున్నారు, వారు దేవుని సేవకుల పట్ల ఏ విధమైనటువంటి భావన కలిగి ఉన్నారు,
ఈ రోజుల్లో చాలా మంది దేవుని సేవకుల పట్ల ఉన్నటువంటి భావన చాలా వేరుగా ఉంటారు. కానీ వీళ్ళు దేవుని సేవకులు అనగా దేవుడే అన్నట్లుగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. కొన్ని పత్రికల్లో, గల్తీలకు రాసిన పత్రికల్లో కూడా ఉంటారు. వాళ్ళు క్రీస్తును అంగీకరించినట్లుగా, క్రీస్తును చేర్చుకున్నట్లుగా దేవుని సేవకుల్ని చేర్చుకున్నారట. అయితే వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళ దగ్గర ఎంత గొప్పగా వీళ్ళని వాళ్ళు రిసీవ్ చేసుకున్నారంటే అది మిగతా వాళ్ళు చెప్తున్నారంట కదండి. అక్కడి జనులు మమ్మల్ని గురించి తెలియజెప్పుతున్నారు. మరియు మీరు విగ్రహంలో విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడు నాకు దేవునికి దాసులవుటకు దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకం నుండి వచ్చాని ఎదురు చూచుటప్పుడు మీరు ఎలాగో దేవుని వైపు నాకు తిరిగితరో ఆ సంగతి వారే తెలియజేస్తున్నారు. మేము ఎవరికి చెప్పట్లేదు, కానీ వాళ్ళు చెప్తున్నారంట, అబ్బా వీళ్ళు దేవుని సేవకుల్ని ఎంత చక్కగా రిసీవ్ చేసుకున్నారు. అంత మాత్రమే కాదు, వాళ్ళు చెప్పిన సువార్తను అంగీకరించారు. అంత మాత్రమే కాదు, దానికి తగ్గట్టుగా వారు జీవిస్తున్నారు అని వీళ్ళు కాదు, కానీ ఎక్కడో ఉన్నవారు వారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నారు. వీళ్ళు విగ్రహారాధన నుంచి తిరిగిపోయి ఏమన్నారంట, రాబో ఉగ్రతను తప్పించు యేసు. యేసే తప్ప మరి వేరే యొక్క సొల్యూషన్ లేదు, వేరే మార్గం లేదు వారి యొక్క ఉగ్రత నుంచి తప్పించడానికని వారు సంపూర్ణంగా విశ్వసించి అదే విధంగా వాళ్ళు జీవిస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే వీరి 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 ఎడల తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే ప్రవేశం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి వారి దగ్గర ప్రవేశం మాకు వ్యర్థం కాలేదు అని చెప్పి పౌలు గారు రాస్తా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి ఈ యొక్క సువార్తను తీసుకొని వచ్చినప్పుడు, సేవకులు వచ్చినప్పుడు వీరు ఈ యొక్క అన్ని లక్షణాలని కనపరిచారు. విశ్వాసాన్ని, ప్రేమతో కూడిన ప్రయాసని, కష్టాలలో ఉన్నా కానీ దేవుణ్ణి విడిచిపెట్టకుండా నిలబడేటువంటి ఆ ఓర్పుని, వీటిని కనపరచడమే కాదు, అనేక మందికి వీరు వెళ్ళి చెప్పకపోయినప్పటికీ వీరే సువార్త పత్రికలుగా అనేక మందికి తెలియచెప్పడం జరిగింది. అనేక మందికి వీరి జీవితమే సువార్త పత్రికగా వేరే వారికి వెళ్తా ఉంది. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో కొరింథీ సంఘానికి పౌలు గారు అన్నారు, మీరే సువార్త పత్రిక అని. యాక్చువల్గా ఈ యొక్క మన యొక్క జీవితాలే ప్రభు యొక్క సువార్త పత్రిక అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అది ఈ యొక్క తెస్సలోనికీయులకు రాసినటువంటి ఈ యొక్క పత్రికలు మనం ధ్యానం చేద్దాం. ఆ 1వ అధ్యాయం కొన్ని విషయాలను మనం గుర్తు చేస్తా ఉన్నారు. మనం మన సహోదరుల నిమిత్తం విజ్ఞాపన మాత్రమే కాదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవచ్చు. దేవుని ఎదుట మనం ఏమి వారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేది కూడా వారి గురించి ఏమి జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఆ యొక్క కష్టాల్లో దేవుణ్ణి విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్నటువంటి ఆ యొక్క ఓర్పుని, పరిశుద్ధ ఆత్మయందలి ఆనందమును, దేవుని యొక్క శక్తిని రుచి చూచిన అనుభవమును, వీటన్నిటిని కూడా మనము గ్రహించవచ్చు. ప్రభు మరి యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో భద్రపరిచి ఫలింప చేయనుగాక. ఆమేన్.